కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నటువంటి యావత్తు శ్రామిక జనానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పక్షాన మీ అందరికీ కూడా విప్లవ జయజయలు పలుకుతా ఉన్నాం. మనము గత 4 మాసాల నుంచి ఈ రోజు సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరంతరాయంగా పాల్పడుతూ ఉన్నది. కార్మికుల సమస్యలు పరిష్కరించమని చెప్పి దేశవ్యాప్తంగా ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రతి సందర్భంలో కూడా సార్వత్రిక సమ్మెలకు పిలిపించి కేంద్ర ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లు పెడతా ఉంటే అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ మాత్రం కూడా కార్మిక వర్గాన్ని లెక్క చేయకపోగా ఈ రోజు అనేక సంవత్సరాల కాలంగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను, చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్లుగా తయారు చేసి దానికి భారతీయత, జాతీయత అనేటువంటి పదాన్ని జోడించి దేశభక్తి పేరుతో ఈ దేశ కార్మిక వర్గాన్ని మళ్ళొకసారి మోసం చేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. అడుగుతా ఉన్నాం, కార్మిక సంఘాల పక్షాన కమ్యూనిస్టులుగా అడుగుతా ఉన్నాం. కార్మిక వర్గ నేతృత్వంతో పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టులుగా ఈ దేశ పాలక వర్గాలు అడుగుతా ఉన్నాం. ఈ రోజు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పోరాటం చేసి వారు అడుగుతున్నటువంటి చట్టాలను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సాధించుకున్నటువంటి చట్టాలు ఎక్కువ ఉన్నాయి తప్ప ఆ యొక్క స్వాతంత్రం రాకముందు వచ్చినటువంటి చట్టాలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటే మరి ఈ రోజు బ్రిటిష్ వాళ్ళ చట్టాలు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మారుస్తా ఉన్నామని చెప్పేసి మీరు అబద్దాలు ప్రచారం చేసి దానికి దేశభక్తిని జోడించి ఈరోజు కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరి ప్రయోజనాల కోసం సంపద సృష్టించేటువంటి కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మీరు తీసుకొని వచ్చినటువంటి చట్టాలు ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పని చేసి దేశ సంపదను పెంచినటువంటి రైతుల యొక్క వెన్నుముక నిలవడానికి మీరు కావలసినటువంటి ప్రయత్నాలు మీ పాలక ప్రభుత్వాల్లో తీసుకొని రాలేదా? రైతాంగ వ్యతిరేక చట్టాలను 4 చట్టాలను మీరు తీసుకొని రాలేదా? ఈ రోజు కార్మికులుగా పనిచేస్తున్నటువంటి రైతులు నమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యవసాయ కూలీలు 6 మాసాలు పని ఉంటే 6 మాసాలు పని లేక వలసపోతున్నటువంటి ఆ గ్రామీణ కూలీల యొక్క జీవితాల్లో వెలుగులు తీసుకొని రావాలని కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి 62 మంది పార్లమెంటు సభ్యులు ఆ పార్లమెంట్ లో పోరాటం చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయిస్తే మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం ఇచ్చే బడ్జెట్ లో నిధులు తగ్గింపజేసి ఈ బడ్జెట్ వచ్చే నాటికి ఆ పథకం పేరే మీరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పెడితే ఆ మహాత్మా గాంధీ పేరు ఉంటేనే మీరు దడుచుకునేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. ఎందుకంటే నాథురావు వినాయక్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశాడు కాబట్టి ఆ పేరు పలికితే గ్రామీణ ప్రాంతాల్లో తెలుస్తుంది కాబట్టి ఆ పేరు ఉన్న ఇంతకాలం మీ రాజకీయ పంపం గడవదనేటువంటి పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి పేరు మార్చి బీబీజీ రామ్జీ అని పథకం ప్రవేశపెట్టి అందులో కూడా కేంద్ర ప్రభుత్వం 100% నిధులు కేటాయించేటువంటి సందర్భాన్ని కూడా రద్దు చేసి 40% రాష్ట్రాలు భరించాలని చెప్పి మీరు చట్టాన్ని తీసుకొని వచ్చారు. నిజంగానే రాష్ట్రాలు 40% భరిస్తాయా? బీహార్ గాని, ఉత్తరప్రదేశ్ గాని, మనలాంటి ఆంధ్రప్రదేశ్ గాని, ఇతరేతర కేరళ లాంటి రాష్ట్రాలు 40% నిధులు భరించగలుగుతాయా? భరించలేవు. కాబట్టి రాను రాను మీ రాష్ట్రం ఇచ్చే 40% బడ్జెట్ ఇవ్వలేదు కాబట్టి కూలీల కడుపు కొడుతున్నాం, ఈ పథకాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించడానికి కావాల్సినటువంటి దాన్ని సహజ మరణం
చెందేటువంటి పద్ధతుల్లో ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. 2047 నాటికట ఆయన వికసిత భారతదేశాన్ని చూపిస్తాడట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వారికి మద్దతు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ చేస్తారట. ఎలా చేస్తారండి? రైల్వేలు అమ్ముతా ఉన్నారు, రోడ్లు తాకట్టు పెడుతున్నారు, అదేవిధంగా బ్యాంకులు అమ్మారు, ఎల్ఐసీలు అమ్మారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటే వేల వేసి తోపుల అమ్మకానికి పెట్టి మీరు ఎట్లా భారతదేశాన్ని అక్కడ వికసిత భారతదేశంగా మారుస్తారని చెప్పి అడుగుతున్నాం. నిన్న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఆ బడ్జెట్ లో ఎన్ని నిధులు ఏ రాష్ట్రానికి కేటాయించాం, ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి, ఆ నిధులు రాకపోతే నూతన పరిశ్రమల ఆవిష్కరణ ఎలా జరుగుతుందో చెప్పమని చెప్పి మేము అడుగుతున్నాం. నూతన పరిశ్రమల ఆవిష్కరణ జరగకపోతే ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, ఏ విధంగా ఉపాధి కలుగుతుందో ప్రకటించమని చెప్తున్నాం. ఇలాంటి పద్ధతుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తా ఉన్నాయి. కార్మిక వర్గం అంతా పని చేయడం లేదంట. కార్మికులు చేసేటువంటి 8 గంటలు పని సరిపోలేదంట. ఆ కార్పొరేట్ కంపెనీల యజమానులు చెప్తున్నారు, వారి భార్యామణులు కూడా చెప్తున్నారు, మీరు రోజు ఇక్కడ భార్య దగ్గర చూస్తా ఉంటే మీ ముఖం మొత్తుతుంది. కాబట్టి మీరు 8 గంటలు కాదు 12 గంటలు పనిచేయండి, 14 గంటలు పనిచేయండి అని చెప్పేసి అంతర్జాతీయ లా డిపార్ట్మెంట్ కే వ్యతిరేకమైన పద్ధతిలో ఈ రోజు ప్రజలను మీరు మభ్యపెట్టడానికి, వారిని కార్పొరేట్ కూలీలుగా మార్చేటువంటి కార్యక్రమానికి ఈ కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాంటి వాటిని ప్రశ్నిస్తారు కాబట్టి, అలాంటి వ్యతిరేక చట్టాలు వాటికి వ్యతిరేకంగా నిలబడతారు కాబట్టి ఇలాంటి కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఈ రోజు ఆ కార్మికులకు హక్కులు లేకుండా అడగడానికి లేదు, అన్యాయం జరిగిందంటే నిలదీయడానికి లేదు, బాధ కలుగుతాడంటే చెప్పుకోవడానికి అవకాశం లేదు, కోర్టుకు పోదామంటే అవకాశం లేదు, సంఘాలు పెట్టుకుంటామంటే అవకాశం లేదు. కార్పొరేట్ కంపెనీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఆదాని బదానీల ప్రయోజనాల కోసమే ఈ యొక్క కార్మిక చట్టాలు తీసుకొని వచ్చారు. అందుకనే ఈ దేశంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు సిద్ధమైంది. ఈ ఆందోళన కార్యక్రమం ముగింపు పలకాలంటే ఒకటి కేంద్రంలో నరేంద్ర మోడీ అయినా గద్దె దిగాలి, లేకపోతే 4 లేబర్ కోడ్లైనా రద్దు చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఎవరి సంపదకు ఎవరు కాపలాదారుడు, ఎవరు సంపద సృష్టిస్తున్నారు, ఎవరు దోపిడీదారుడు, మేము ఆరుగాలం కష్టపడి చెమటొచ్చి పని చేసి సంపద సృష్టిస్తే ఆ సంపద పైన ఎవరికి నువ్వు లోన్లు ఇస్తా ఉన్నావు? ఏ కార్పొరేట్ కంపెనీలకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నువ్వు వారికి రుణాలు ఇస్తా ఉన్నావు? ఆ రుణాలను వసూలు చేయలేక 1 కాదు 2 కాదు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రుణాలు ఇచ్చి ఆ రుణాలు వసూలు చేయకపోతే తిరిగి ఈ కష్టజీవులు, ఆటో నడుపుకునేవాడు, ఆశా కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, దినసరి కూలీలు వారు ఆ యొక్క డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి పన్నుల రూపంలో కల్పిస్తా ఉన్నాం. కాబట్టి ఈ పాలక ప్రభుత్వాలు ఈ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసించకుండా మనం మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కాకపోతే ఈ పోరాటాలను పక్కదారి పట్టించడానికి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి 2 పాలక వర్గాలు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొన్న ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి సుపుత్రుడు చెప్తా ఉన్నాడు, ఫార్చ్యూన్ 500 ఆ కంపెనీలకు 99 పైసలకే భూమిస్తాం, అవసరమైతే ఊరికి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏ కష్టపడి సంపాదించావా, దుడ్డిలున్నావా, పిరసారాలు పండించావా? నువ్వు మీ తండ్రి గారు మీ తాతగారు సంపాదించిన మూల్యమన్నా ఈ రాష్ట్రంలో వేశారా? ఇస్తారా? చెల్లా ఇస్తామని చెప్తా ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో తెచ్చిన కంపెనీలన్నీ, ఇచ్చిన భూములన్నీ, ఉత్పత్తి చేసిన ఉద్యోగాలన్నీ కల్పన ఎన్ని జరిగిందని చెప్పి అడిగితే నీ దగ్గర డేటా ఉందా అని చెప్పి లోకేష్ బాబు గారిని అడుగుతా ఉన్నాం. మీకు ఇక్కడ రాష్ట్రంలో కార్మికుల కష్టం కనిపించగా పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ మూత వేయడానికి
మత్తులో దించుతా ఒకవైపున ప్రైవేటీకరణకు శ్రీకారం చుడతా ఉన్నారు. అందుకే కార్మిక వర్గం అప్రమత్తం కాకపోతే, కార్మిక వర్గం వాస్తవాలను అంచనా వేయకపోతే, కార్మిక వర్గం చైతన్యం కాకపోతే ఈ పాలక వర్గాలు మన వాళ్ళందరినీ కూడా బాధితం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఈ కార్మిక వర్గ సమ్మె ద్వారా ఈ పాలక ప్రభుత్వాల యొక్క కార్మిక వ్యతిరేక విధానాలు మనందరం కలిసి తిప్పి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ పిలుపునిస్తూ ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి యావత్ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు,